ఒక అడవిలో ఓ తాతయ్య అతని కోతితో పొగాకు చెట్లు పెంచుకుంటూ ఆనందంగా జీవించేవాడు. అతను ఆ కోతిని చాలా బాగా చూసుకునేవాడు. ఆ తాతయ్య పొగాకు చెట్లు ఉన్న పొలం వద్దకు వెళ్లడానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక తేనె పుట్ట కనపడింది. అతను దానిని తిందామనుకున్నాడు. అప్పుడు తాతయ్యకు తన కోతి గుర్తుకొచ్చింది. అయ్యో! ఇంటివద్ద నా కోతి ఆకలితో ఉంటుంది కదా, దానిని కూడా తీసుకునివస్తా అని వెనక్కి వెళ్లసాగాడు. దానిని పక్కనే ఉన్న చెట్టుమీద నుండి చూసిన ఆ కోతి తనలోని అహంతో, అలా జరగడానికి వీలులేదు, మొత్తం తేనె నాకే కావాలనుకుని తాతయ్యకి చెప్పకుండా తేనె తినడం మొదలుపెట్టింది. కాని అది మర్చిపోయింది ఆ తేనె పుట్ట తేనెటీగలదని. అది తింటుండగా తేనెతీగలు వచ్చి కోతిని వెంటాడాయి. కోతి మూర్ఛపోయి నేలమీద పడిపోయింది. తాతయ్య కోతిని చూసి జాలి చూపించి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లి సంరక్షించాడు. కోతి బాధలో తలవంచి ఇలా అన్నది: నువ్వు నాకు ఎంతో చేశావు, కాని నేను ఇలా చేశాను. నీతి: లోభం చివరికి నష్టం కలిగిస్తుంది. శ్రమ లేకుండా పొందినదానికి మూల్యం చెల్లించాల్సిందే.